చెప్పుకోలేము కదా. ఉపవాస ప్రార్థన అయితే దేవుడితో మాట్లాడడం ఉపవాస ప్రార్థన. మామూలుగా ప్రార్థన అయితే సంఘంలో చేస్తాము. ఉపవాస ప్రార్థన అయితే ప్రత్యేకించి మన ఇంట్లో కూడా మనము రహస్యంగా దేవుడితో మాట్లాడడం ఉపవాస ప్రార్థన. అంతేకాదు తర్వాత మరి విశ్వాసంతో అడిగితే మరి మన పితరులు బైబిల్లో మరి ఎంతో మంది ప్రవక్తలు మరి ఎంతో వాళ్ళు ఊరికే రాలేదు ప్రభు దగ్గర. వాళ్ళు మాట్లాడి ప్రభు వాళ్ళతో ఏది మాట్లాడితే అది సంఘానికి మరి విశ్వాసులకు మరి వారికి ఇచ్చిన పరిచర్యను బట్టి వారు మరి ప్రవచించేవాళ్ళు. ప్రభుతో వాళ్ళు మాట్లాడి ప్రవచించేవాళ్ళు. మరి అదెంత ధన్యత. మరి మన దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు, ఆలకించే దేవుడు, చూసే దేవుడు, ఆదరించే దేవుడు. ఏ విషయంలో ఏ పరిస్థితులైనా కానీ మనం ఆయన వద్దకు వస్తే ఆయన ఎంత మాత్రం కూడా కోసివేసే దేవుడు కాదు కదా. 5 నామాలు మనం తెలుసుకుందాం. ఇర్మియా 33 అధ్యాయం చదవండి ఎవరైనా. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయదు. ఇక్కడ ఏమన్నా ఇర్మియా ఏమంటున్నాడు? ఇర్మియా కూడా చెరసాల్లో ఉన్నాడు కదా. ఇర్మియా ప్రవక్త ఎంత మరి ఇబ్బందులు శ్రమలు మరి ప్రజల ద్వారా మాట వినలేదు, తిరుగుబాటు అయినప్పుడు కూడా మరి ఇర్మియా ఏం చేస్తున్నాడు? ప్రభువు నాకు మొరపెట్టును, నేను నీకు ఉత్తరం ఇచ్చేది, నీకు గ్రహింపలేని గొప్ప సంగతులు గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తుంది. ఎన్ని దెబ్బలు తిన్నాడు ఇర్మియా. పట్టణంలో 35 దెబ్బలు, మరి ఖడ్గము, పట్టణము నిండని యూదు రాజు నరకము, ఇవన్నీ కూడా చిన్నమైపోయినాయి కదా. ఇవన్నీ చూసినప్పుడు ఎంత దుఃఖం వస్తుంది కదా, మనకు చాలా బాధేస్తుంది. మన సొంత విషయాల్లో కూడా మనకు ఎంత ఊపిరాడని సమస్యలు ఉంటాయి. అవి ఎవరు కూడా ఆరోగ్య విషయమే కావచ్చు, పిల్లల విషయమే కావచ్చు, కుటుంబ విషయమే కావచ్చు, సంఘ విషయమే కావచ్చు, ఏ విషయమైనా కానీ ఊపిరి ఆడదు. ఎవరికి కూడా మనము చెప్పుకోలేని పరిస్థితి. నేను సహాయం చేస్తామని ఎవరు ముందుకు రారు, ఎవ్వరు రారు. అప్పుడు ఏం చేస్తాం? మనము ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం. ఉపవాసం ఉండి మరి దానియేలు కూడా ప్రార్థించింది కదా. దానియేలుకి ఎంత పరీక్ష వచ్చింది. నువ్వు ప్రార్థించవద్దు, నువ్వు ఉదయాన్నే లేచి ఎర్షిలేం కట్టు నీ చేతులెత్తి ప్రార్థిస్తున్నావంట, నువ్వు చెయ్యొద్దని చట్టం వచ్చింది. తర్వాత ఆయన ఏమన్నారు? 3 దినాలు బంధించినారు. మరి ఆయనకి ఏమి ఇచ్చిండు? మంచి ఆహారం ఇచ్చిండు కదా. అవన్నీ చేయలేదు. ఉపవాసం అంటే ఏంటి? మన శరీరాన్ని మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. ఉపవాసం అంటే ఏమి తినొద్దు. దాన్ని ఏం తిన్నాడు? అల్పాహారమే తిన్నాడు కదా. అల్పాహారమే తిన్నాడు. మరి ఎస్తేరు కూడా ప్రార్థించింది కదా. ఎస్తేరు ప్రార్థించిండు, యెహోషువ ప్రార్థించిండు, దావీదు ప్రార్థించిండు. దావీదు అయితే తాను ఏమి చెప్పలేను. కీర్తనలు 35 చూద్దాము. యెషయా 35 సారీ అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయను, అది బాగుగా పూయను, ఉల్లసించి సంగీతములు పాడును, లేబానోను సౌందర్యము దానికి కలుగును. చూడండి, ఉపవాసం ఉన్నప్పుడు మరి యెషయా కూడా ప్రవక్త కూడా మరి ఏమైనా తన పరిస్థితుల్లో మరి ఉపవాసం ఉన్నప్పుడు సంతోషము, దుఃఖము ఇవన్నీ కూడా పోయి, ఇవన్నీ కూడా ఎట్లా మనం పొందుకుంటాము? తండ్రి వల్లనే పొందుకుంటాం కదా. ఎవరు మనం చేయరు. తండ్రి మరి మనం కుమారుడి ద్వారా తండ్రికి మనం తెలియజేస్తాం. కుమారుడు మన కొరకు ఈ లోకానికి పంపబడి మధ్యవర్తి. యేసుక్రీస్తు ప్రభు మనకు మధ్యవర్తి. ఆయన మన ప్రార్థన విని తండ్రికి మాట్లాడి మనకు ఏది సహాయం కావాలో, మన కష్టాలు వేదనలు దేవుడితో చెప్పుకుంటే అప్పుడు ఎన్ని శ్రమలైనా కానీ ఎన్ని బాధలైనా కానీ వాటి నుండి మనకు విడుదల. అంతేకాదు మనం ఏం చేయాలా? మరి ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థించాలా? అవన్నీ మనకు కావాలంటే మనం ఎలా ప్రార్థించాలా? విశ్వాసంతో ప్రార్థించాలి. విశ్వాసంతో అబ్రహాం కూడా ప్రార్థించింది కదా. విశ్వాసంతో అన్ని పొందుకున్నాడు. అబ్రహాము వాగ్దానం చేసినప్పుడు
ఇసాకును బలి ఇవ్వమన్నాడు కదా, ఏకైక కుమారుడు. ఆయన ఎంత ప్రార్థన ద్వారా ఆ బహుమానం పొందుకున్నాడు. ఇసాకును ఎంతో సంతోషిస్తున్నప్పుడు మరి అలాంటి పరిస్థితులు కూడా మన జీవితంలో వస్తాయి. కానీ మనం అయ్యో నాకు ప్రభు నాకు ఇది అడిగితే నాకు ఇది ఇవ్వమన్నాడు, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఎట్లా మరి నేను ఎట్లా చేయాలా, మరి ఇది నాతో సాధ్యం కాదు ప్రభువా అని ఉపవాస ప్రార్థన దేవుని సన్నిధిలో మోకరించి మరి అబ్రహాం కూడా ఏం చేసిండు, ఎవరికి చెప్పలేదు, భార్యకి చెప్పలేదు, ఎవరి కుమారుని కూడా చెప్పలేదు. సిద్ధపడ్డాడు, వెళ్ళినాడు, మోరియా కొండకు వెళ్ళినాడు. అక్కడ మరి కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి మరి మనకు మరి కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, దహించడానికి దహన బలి ఏది అంటే దేవుడే చూసుకుంటాడు. అట్లా మన పరిస్థితుల్లో కూడా మనం కూడా మొరపెట్టాలి. మనం అనుకుంటాము మొరపెట్టినప్పుడు టైం ఇస్తాం దేవునికి కదా, ఈ వాగ్దానం ఇస్తాడు, ఇప్పుడు మన జాన్వరిలో ఇస్తాడు వాగ్దానం. ఆ వాగ్దానం ఎంత తొందరగా నెరవేరాలంటే అంత తొందరగా నెరవేరాలని. కానీ ప్రార్థనకు అన్నిటికీ సమయం ఉంది. మన అవసరము మనం అడుగుతున్నది అది అవసరమో కాదో దేవునికి తెలుసు. నీకు అవసరం ఉంటే దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. అది అవసరం లేకుండా అది ఆలస్యం అయిందంటే దాని గురించి మనం చింతించదు, నాకు కాలేదే అని. కొంతమంది అయితే నా వాగ్దానమే నెరవేరలేదు, నేను మందిరానికే రా ఫస్ట్ అనేది అదే మాట, నిరాశ, నిస్పృహ. మరి దానికైతే ఎన్ని వచ్చినాయి. దానికైతే తండ్రి కుమారుడితోనే తరమబడినారు కదా, మరణం వరకు వెళ్ళిపోయింది, అరణ్యంలో వెళ్ళిపోయింది, దాక్కున్నాడు. సొంత కుమారుని ద్వారానే శోధన వచ్చింది దాని. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలా? ఓపిక, సహనము, ఇవన్నీ ఏం నేర్పిస్తుంది మనకు? శ్రమ ఏం నేర్పిస్తుంది? శ్రమ, ఓపిక, ప్రేమ, సహనం, ఇవన్నీ కూడా నేర్పిస్తుంది. వాగ్దానాన్ని పట్టుకున్నాక అది ఎప్పటికైనా మనకు అది నెరవేరుస్తుంది. నీకు అవసరం ఉందా, ఇది దేవుడు ఆలకిస్తాడు కదా, తప్పకుండా ఆలకిస్తాడు. విశ్వాసంతో అడిగితే తప్పకుండా దేవుడు నాతో మాట్లాడాడు. అయితే దేవుడు తప్పకుండా మీతో మాట్లాడతాడు. అది మనం గ్రహించాం. కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఇది కాదేమో, ఇది నాకు బాగాలేదు. దేవుడు మాట్లాడినప్పుడు మనం అది గ్రహించాలి. ప్రార్థన పూర్వకంగా మరి ప్రార్థించి ప్రభుని మాట మరి నేను దీని గురించి ప్రార్థిస్తుంటాం కదా మనము. ఆ ప్రార్థించినప్పుడు ఏదో ఒక రకంగా ఒక మనిషి ద్వారానో ఒక వ్యక్తి ద్వారానో ఒక పరిస్థితి ద్వారానో నీ ఎదుటగా తీసుకొని వస్తాడు. తప్పకుండా నువ్వు గమనించాలి. ఎన్నో మార్లు నా జీవితంలో కూడా అనేక పరిస్థితులు మా పిల్లల వివాహం విషయంలో వాటి విషయంలో కనిపెడుతున్నప్పుడు మరి ప్రభు ఈ మార్గంలో వెళ్తున్నాం, మరి ఏం వెళ్ళాలా లేదా, ఏదో ఒక చూపెట్టు, ఏదో ఒకటి మాట్లాడు అన్నప్పుడు ప్రభువు మరొక ద్వారా ఫోన్ ద్వారా మాకు సమాధానం వచ్చింది. అట్లా తప్పకుండా సేవకుల ద్వారా, వ్యక్తుల ద్వారా, మన సిస్టర్స్, మన బంధువులు, మనకు వస్తున్న పరిస్థితులు, కొన్ని వ్యక్తుల ద్వారా మనకు సమాధానం ఇస్తాడు. అని మనం గ్రహించాలి. తొందరపాటు ప్రార్థించాలి. ఈ ఫోన్ వచ్చింది, ప్రభువా ఎందుకు వచ్చింది అని దాని గురించి నేను ప్రార్థన చేసినాను. మరి కనుక్కున్నాను, వాక్యం తీసినాను, అది అంతా చెప్పలేదు. ఇప్పుడు వాక్యం తీసినాను, ప్రభు మాట్లాడాడు, సమాధానం. అట్లా ఎన్నో పరిస్థితులు. ఒకసారి కూడా ప్రభు మరి మేము ఆర్డీ చేస్తాము, ఆర్డీ ఏజెంట్, నేను పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఏజెంట్ చేసుకున్నాను. అదంతా మండలం మారిపోయింది. అంతా ఈ తెలంగాణ వచ్చి మండలం అంతా మారిపోయింది. అసలు ఎక్కడ ఇది జరగదు అందరూ అన్నారు. ఇది నీకు రాదు ఇంకా ఏజెన్సీ. పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు కూడా అన్నారు, పోస్ట్ మాస్టర్ అన్నాడు, అది అన్నాడు. ప్రభు మరి ఎట్లా మాకు ఎంతో అవసరం ఉంది ప్రభు, ఇది కావాలని దీని ద్వారా మాకు లాభం వస్తుంది, మాకు మా కష్టాలు మా అవసరాలు తీరుతున్నాయి. ఉన్నట్టు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించినాను. ఎంత కష్టపడ్డామంటే మేడ్చల్ వెళ్ళినాము, కీసర వెళ్ళినాము, కార్లు కట్టుకొని మాట్లాడుకొని. అప్పుడు కరోనా ఒకటి, అసలు ఎవరూ రారు, ఎవరూ మాట్లాడరు. ఏ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఎవరు ఏ సీట్లో లేరు. అయితే నేను డేటెడ్ సంఘంలో అక్కలు చెప్పిన, అక్క ఇట్లా ఉంది, అన్నలు చెప్పిన, మత్తయ్య అన్న తిమోతి అన్నకు అక్కకు చెప్పిన, అక్క ఇట్లా మాకు ఏజెన్సీ ఉంది, ఇట్లా అయిపోయింది పరిస్థితి, అసలు ఎవరు కూడా రాదు నీకు, ఇట్లా నువ్వు ఆశ ఉండుకో అని అంటున్నారక్క. మరి దేవుడు గొప్పవాడు, నేను దేవుడు కూడా భారం ఇస్తున్నాను, మరి ప్రార్థిస్తున్నాక నా కొరకు ప్రార్థించండి అంటే, సరే అక్క నువ్వు ఉపవాస ప్రార్థన ఇంట్లో పెట్టుకోమని అక్క అన్నప్పుడు నా సహోదరులు సంఘంలో ఉన్న కొంతమంది ఈ సహోదరులకు చెప్పిన నేను
నా కొరకు ప్రార్థించేవారు, నన్ను ప్రేమించేవారు. వారి కొరకు కొంతమందికి ఇటువంటి పరిస్థితి లేదు లేదు అట్లా ఆంటీ మేము ప్రార్థన చేస్తాము, మేము తప్పకుండా ఏది చేస్తాం. నేను 93 నుండి చేస్తున్నాను, 93 నుండి చేస్తున్నాను. ఇందిరానగర్, కృష్ణానగర్, గాయత్రి హిల్స్, ఇవి ఇక్కడ భద్రానగర్, ఇవి మోతీ నగర్, ఇక్కడ అంతా కూడా తిరిగి నేను ఎంత కష్టపడి 93 నుండి చేస్తున్నా కదా ప్రభు. మరి ఎందుకు ప్రభు, మరి మాకు ఎంతో అవసరం ఉంది ఇప్పుడు అని ఎంతో దుఃఖం, బాధ, వేదన. ఎవరు కూడా నా ప్రార్థన, నా బాధ తీర్చలేదు. ఎవరు కూడా ఏ అధికారి కూడా తీర్చలేదు. తర్వాత వచ్చేసి ప్రార్థన తీసుకున్నాను. అక్క సరే అక్క అని చాలా మరి అక్క వాళ్ళు వచ్చినారు, వాక్యం చెప్పింది, మరి అందరు సిస్టర్స్ ప్రార్థన చేసింది. నేనైతే ఇంకా అసలు ప్రార్థన ఏడుపుతోనే ప్రార్థన చేసి ఇంకా ఇది లాస్ట్ ప్రయత్నం ప్రభు, ఇది లాస్ట్. ఇంకా నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను, ఎవరిని అడగను, మరి నాకు ఏం చూపించినా సరే నేను ఇంకా ఏం చేయలేదు ప్రభు. ఇంతకన్నా నేను ఈ కరోనా టైంలో ఎవరు వినట్లేదు అది అన్నప్పుడు మళ్ళీ వెంటనే నాకు ఆ ప్రార్థన అయిపోయింది. ఆ రాత్రి అంతా కూడా మరి నాకు మంచి నిద్ర, సమాధానం వచ్చింది, ఏదో సంతోషం. దేవుడు నాకు కార్యము చేశాడు. ఆ వాక్యాలు అనుకు నేను చెప్పలేను కదా, ఆ వాక్యాలు ఎంతో ఆదరించినాయి నాకు. ఆ వాక్యాల ద్వారా ఆ దినం నెమ్మదిగా నిద్రపోయినాను. నిద్రపోయి వెంటనే ఆఫీస్కి వెళ్ళంగానే ఆడపోయి మేము ఉన్నాము అంతే. సార్ వచ్చిండు, ఆయన ఏంటి వీళ్ళు ఇద్దరు 2-3 సార్లు ఆయన ఎప్పుడు రాలేదు. ఆ రోజు దేవుడు పంపించింది చూడండి, అసలు ఎవరు లేరు ఆడ సీట్లో. ప్రార్థన ఎంత గొప్పగా అని చెప్తున్నా అంతేగాని నా గురించి నేను నీతి పరులాను, నేను భక్తి పరులాలంట ఆ నాకు చేసినట్టు దేవుడు మీకు కూడా చేస్తాడు. విశ్వాసం, నమ్మకము, పాప క్షమాపణ ఒప్పుకోవాలి ముందుగా. ప్రభు నేను కూడా తప్పిపోయినా, నేను కూడా ఒప్పుకున్నాను. ఎందుకు ప్రభు ఇంత పరీక్ష కూడా వెళ్తున్నాము, ఎవరు కూడా సహాయం, ఎవరు కూడా సపోర్ట్ ఇస్తారు. వస్తుంది అక్క ఎందుకు పడుతున్నావు అని పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్ అంటలేదు, ఎవరు అంటలేదు. అయ్యో ప్రభు ఎవరు నాకు లేరు ప్రభు, నీవే కదా అని నేను ఆ రోజు మా పాప కారు కట్టుకొని వీళ్ళు ఆ కారు కట్టుకొని పోవాలంటే 2000 మేడ్చేది. ఇక్కడ మాకు హైదరాబాద్లో కూడా తీసుకొని అక్కడ వేసింది. ఇంకా సరే అని కరోనా అయినా ఆ రోజు ఆ సార్ అక్కడ ఉన్నాడు. అసలు లేడా అక్కడ వచ్చింది 5 నిమిషాలకి మాట్లాడిపోయింది. ఆయన వచ్చిండు వెంటనే వీళ్ళు ఎందుకు ఇక్కడ వస్తున్నారు ఏంటి అన్ని తీసి, అయ్యో ఇది ఎంత చిన్న జాన్ని వాళ్ళు ఎందుకు ఇంత ఇది చేస్తుందో, మనకు వచ్చింది కదా ఆర్డర్, ఎక్కడ వాళ్ళు అక్కడ పంపించాలని. మీరు ఏజెంట్, వీళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారు, మీరు పని ఎందుకు మీరు అభ్యంతరం పడుతున్నారని ఒక లెటర్ రాపిస్తున్నారు. అంత కొత్త స్టాఫ్, ఆ పిల్లలకు అనుభవం లేదు, వాళ్ళు ఉన్నారు కానీ కొత్త వాళ్ళకి అనుభవం లేక మమ్మల్ని చెప్తున్నారు. మేమేం అడగలేదు కదా, సరే అని వెళ్ళిపోతా ఉన్నాము, వస్తున్నాము. చూసిండు ఆయన వేరే అటెండెంట్ చెప్పింది, ఆయన కొన్నిసార్లు 3 రోజులు వస్తుంది సార్ ఇట్లా అనేది ఇంతవరకు వచ్చింది, పోయి మీద వచ్చింది, వాళ్ళు వచ్చింది ఆయన చెప్పింది. చెప్పగానే ఆయన సార్ మరి అవునా ఇంకమ్మ కూర్చోండమ్మా 5 నిమిషాలు కూర్చోండి అని మమ్మల్ని కూర్చోబెట్టి నిలబడదు కూర్చోండి అని నేను మా అమ్మ కూర్చున్నాము. అప్పుడే వెంటనే లెటర్ చేసి, అమ్మ ఈ లెటర్ నువ్వు పోస్ట్ చేస్తే కూడా నీకు లేట్ అవుతుంది, నువ్వే తీసుకొని నీ చేతికి అసలు చేతికి ఇవ్వరు. అసలు అది ఏంటంటే కరోనా టైం కదా, ఇప్పుడు వస్తలేదు, ఎవరు కోరియర్లు పోవడం లేదు, చేయడం లేదు, నీకు ఆలస్యం అవుతుంది, నీకు చేసిందంత నష్టం అవుతుంది, ఈ కంప్యూటర్లు కూడా ఎవరు ఆన్ చేసుకుంటలేరు, లేట్ అవుతుంది, ఏదో అన్ని సమస్యలే ఉన్నాయి, నీకు లెటర్ రాసిస్తాం, ఆ లెటర్ తీసుకొని పండి అని అన్నారు. సరే అనే లెటర్ తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇచ్చినాం. మళ్ళీ కలెక్టర్ ఆఫీసు లక్కడికొక దగ్గర ఉంది కదా, అక్కడికి వెళ్ళాం. అక్కడ మేడం ఉంది, ఆమె వస్తుంది, ఆమె సాగు టైం కదా పరిస్థితి రావాలని ఆమె ఏం చేసింది, 2-3 రోజులతో మాకు లెటర్ చేసి ఇచ్చేసి లెటర్ ఇచ్చేసి మళ్ళీ తిరిగి మాకు 3 సంవత్సరాలు వాళ్ళు స్టాంప్ వేయాలి. మళ్ళీ ఆ స్టాంప్ 2026 వరకు ఇప్పటి వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుండి మళ్ళీ మాకు 29 వరకు మళ్ళీ వచ్చింది. ఈ ఆగస్టు నెలలోనే మళ్ళీ మాట్లాడి పోయిన సంవత్సరం కూడా, పోయిన 3 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితము కరోనా అప్పటి నుండి మాకు మరి ప్రభు మరి అంత గొప్ప కార్యం చేసి చాలా నిరాశ, అసలు ఏమి కూడా నాకు ఆశ లేదు. అలాంటి పరిస్థితులు వస్తాయి మనకు. నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మీకు ఎలాంటి పరిస్థితి వస్తుంది? బిడ్డలు, ఉద్యోగాలు, చదువులు, వివాహాలు, కుమారుల వారి భవిష్యత్తు, ఉద్యోగాలు. మరి ఇప్పుడైతే ఎంత కష్టం ఉంది కదా ఉద్యోగాలు. పిల్లలు చదివినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు వస్తే వాళ్ళకి వివాహాలు ఉంటాయి కదా. చిన్నపిల్లలు మరి ఎవరి పిల్లలకు కూడా మంచి ఉద్యోగం, చదువు, లోకం అంతా చూస్తే ఎట్లా ఉంది, దృష్టిని అందుంది కదా. అయితే నమ్మిక ఉంచాలి కదా, ఎట్లా మాట్లాడాలా ప్రభుతో? అయ్యా ప్రభు వాళ్ళని సమయం మనకు మన ఆత్మ మనకు గుర్తు చేసుకుంటుందంట, మన తప్పిదాలు గుర్తు చేసుకుంటుందంట, అవి ఒప్పుకోవాలి మనం.
ఒప్పుకొని విడిచిపెడితేనే అప్పుడు ఆ ప్రార్థన ప్రభు సన్నిధికి, తండ్రి దగ్గరికి, కుమారుని ద్వారా తండ్రి యొద్దకు చేరుతుంది. అప్పుడు మన ఆ యొక్క ప్రతిఫలము మనకు అనేక విషయాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో ప్రభు మాట్లాడతాడు. ఆ మాట్లాడేది కూడా మనం గ్రహించాలి. ఒక ఫోను మనిషి మరి ఎవరో మరి మనతో మాట్లాడినప్పుడు మనం వాటిని పరీక్షించుకోవాలి. మన కన్నింటినీ తుడిచి తండ్రి తనకు తప్పకుండా మనకు ఒక మార్గం మరి ఏ రీతిగా మనం మాట్లాడాలి. ఎంతో కష్టము, బాధ. నేనైతే ఆమె చాలా ఏడ్చినా, నేను అసలు ఎప్పుడు ఏడ్చలేదేమో. అసలు ఎవరు సహాయం చేస్తలేదు, ఎవరు అసలు అందరూ దండం ఎదురుగానే ఏడ్చేసాను. మా ఇంట్లో పెట్టుకున్నా కదా. అందుకే ప్రార్థన, ఉపవాస కోరికలు చాలా అవసరం స్త్రీలకు ముఖ్యంగా. ఎందుకంటే సంఘం కొరకు ప్రార్థించవచ్చు, మన అవసరాల కొరకు ప్రార్థించవచ్చు. అనారోగ్య సమస్యలు, ఇప్పుడు అనారోగ్య సమస్యలు లేని వారు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్య సమస్య. ఎక్కడికి వెళ్ళిన లక్షలు, కోట్లు, మరి ఏది దేవునికి ఇది కాదు. సహోదరి కూడా ఆమె మరి క్యాన్సర్ వచ్చింది, అక్క క్యాన్సర్ వచ్చింది, ఇట్లా అట్లా అని చాలా బాధపడుతూ చెప్పినప్పుడు అంత డబ్బులు అయిపోయినాయి. ఎక్కడ వెళ్ళిన వాడికి వాటితో దేవుని అప్పచెప్తూ దేవునితో మాట్లాడు, దేవునికి సహాయం చేస్తాడు. అంటే ఇప్పుడు కూడా నా ఆరోగ్యం అన్నీ వదిలిపెట్టేస్తున్నాను. అవన్నీ వదిలేసింది. ఏది లేదు. ప్రార్థన, బైబిల్, అంటే మందులు వాడుతుంది. నాకు ఆశ్చర్యం, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. సర్వశక్తి గల దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటున్నానంటాడు. మరి మన ప్రార్థనలు మనం వింటాడని ముందుగా మనము విశ్వాసం ఉంచాలి కదా. దేవుడి సన్నిధిలో విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు ఇర్మియా 16:17 చూడండి. ఏమంటుండ్రు ఇర్మియా 16:17లో మన మార్గములు, మన తోవలు, మనం ఏది కూడా దేవుని సన్నిధిలో దాచిపెట్టలేము. మనం ఏదైనా దాస్తామా? మన బిడ్డలతో, మన సంఘంలో మనం ఏదైనా దాస్తామేమో కానీ దేవునికి ఏది దాచిపెట్టలేము. మన ఇంట్లో మనం ఏమన్నా భర్తలకు మనం ఏదైనా దాచుకునేదో కొనుక్కుంటాం, చూస్తాము. అవన్నీ వాళ్ళకి దాస్తాం కానీ దేవుడికి ఏది మరుగైనా లేదు. మన దోషములన్నీ ఆయనకు తెలుసు. మనం ఎలాంటి వారము, ఎలాంటి తప్పిపోయిన వారము, ఎక్కడుంటుంది, మనం ఎలా మరి తెలియక ఏమంటారు, దావీదు తల్లి గర్భంలోనే తను గుర్తించింది అని దావీదే ఒప్పుకుంటుంది. దావీదే మహారాజే ఒప్పుకుంటూ వస్తున్నాడు. నా పాపము, నా దోషములు నీకు మరుగై లేదు. మనం అనుకుంటాము మా దేవుడు చూస్తలేడు, కానీ మన ఆత్మ మనల్ని ఆరోపిస్తుంటుంది. నువ్వు పలానా రోజు పలానా చేసి పలానా చిన్నగా అనిపిస్తుంది, చాలా చిన్నగా. అబద్ధాలే పాపం. పాపం అంటే ఏదో మనము చేసేసినది అని కాదు. సినిమా హాల్కి పోయి సినిమా చూసిన పాపం కాదు. కొంతమంది కానీ అది దేవుడికి అప్పచెప్పుకుంటారు. అది క్రైస్తవులకు అది సరైనది కాదు. అబద్ధం చిన్నదే, అది చిన్నదే, చిన్న మాట. అబద్ధం నాలుగు చాలా అభిపడుతుంది కదా. ఆ నాలుగుని మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. మన శరీరాన్ని, మన దేహాన్ని. మనము ఉపవాస ప్రార్థన అంటే మరి ఎంతో ఇష్టంగా చేస్తారు కదా ఉపవాస ప్రార్థన. ఏమి తీసుకోకుండా బైబిల్ చదువుకోవాలా, తలుపులు వేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, మాట్లాడాలి. అవి ఏవి లోకం బయట ఏవి ఆలోచన లేకుండా అప్పుడు ప్రార్థన చేస్తేనే అలాంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ముఖ్యంగా మన పాపాలు, మన దోషాలు ఒప్పుకోవాలి. ఆయనకి ఏది కూడా మరుగైనది లేదు. ఆదికాండము 17:1. ఇక్కడ ఏమంటున్నారు? అబ్రహాము, నేను సర్వశక్తి గల దేవుడని, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటున్నాను అంటున్నాను. సర్వ శరీరులు అంటే ఏముంది? నిర్వచనం దానికి ఏముందంటే
మనమే మానవులమే. ఇర్మియా 32 22 సర్వశరీరుడు అంటే మనమే. మనం ఎటువంటి ఇక్కడ పరలోకం ఉన్నప్పుడు మత్తయి సువార్త 17:25 కూడా మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నిర్వచనం ఏమంటే మనకు నేను సర్వశరీరులకు దేవుడని. సర్వశరీరులు ఎట్లాంటి వారంటే గడ్డి వంటి వారు కదా. యెషయా 40 యెషయా 47:8 చదువు. చూడండి ఏమంటుంది యెషయా, మనం ఎలాంటి వారం అంట? గడ్డి వంటి వారం. గడ్డి ఎట్లుంటుంది? పొద్దున బాగా పచ్చగా ఉంటుంది, కొంచెం ఎండ రాగానే ఎండిపోయి అది ఎక్కడేస్తారు? దేనికి పనికిరాదు, కాల్చి వేస్తారు. మనం గడ్డి వంటి వారం అంటున్నాడు. తర్వాత ఎండిపోవును, పువ్వు రాలిపోవును. పువ్వు రాలిపోతుంది. అంతవరకు ఎంతో అందంగా ఉంటుంది, అది ఎంత కనబడుతుంది మనకు. అబ్బా ఎంత బాగుంది, గులాబీ పువ్వు చూస్తే ఎంతో ఆశ అనిపిస్తుంది. సాయంత్రం వరకు ఆ రెక్కలన్నీ కూడిపోతాయి. అలాంటి వారం మనం. ఏది కూడా మనలో మంచి లేదు, అయినా కానీ దేవుని వాక్యము నిత్యం నిలుస్తుంది. దేవుని మనం దేని ఆకర్షించాలంటే దేవుని వాక్యాన్ని. లోకం కాదు, మనుషులను కాదు. మనుషులు ఏవో కొన్ని వస్తుంటాయి సమస్యలు. కొన్ని విషయాల్లో మనం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అదే భక్త్యానికి అదానికి ఇదా ఏవో అనుకుంటారు కదా, అవన్నీ మనము విడిచిపెట్టాలి. దేవుని వాక్యం కొరకు మందిరానికి వెళ్ళాలి. దేవుని వాక్యం కొరకు దేవుని సన్నిధిలో ఆరాధించాలి. మనుషులను దేవుడు లక్ష్య పెట్టాడు, పై రూపాన్ని లక్ష్య పెట్టాడు. ఆయన హృదయాన్ని. ఎంతమంది మరి గొప్ప వాళ్ళని ఎన్నుకోలేదు, అడుగులను మరి చదివి వేది వారు పిలుచుకున్నాడు ప్రభు. మరి పేతురు, యోహాను, యాకోబు వీళ్ళంతా ఎవరు? వాళ్ళు ఊరికే దేవుడిని దేవుని మాట విన్నారు. వాళ్ళు రమ్మంటే వచ్చేసింది. పేతుని ఏమో ఎక్కడ పిలిచిండు? నా వెంట రా అన్నాడు. అంతే, నేను ఇది ఇస్తాను ఏమన్నది. పేతుడు రా అంటే వెళ్ళిపోయింది. యేసు ప్రభుని ఎమ్మడించిండు. అపోస్తలుడు పౌలుని పిలిచిండు, కానీ ఆయన ఏ విధంగా పిలిచిండు? ఆయన ఒక సాధనంగా, నా కొరకు ఒక సాధనంగా ఆయన ఏర్పరచుకున్న. అననీయ వెళ్ళు, సౌలుని ఎలా పిలుచుకుంటూ సౌలుగా ఉన్నప్పుడు ఏ కార్యం చేసిండు అవన్నీ కూడా అననీయ అమ్మో ప్రభువా నేను వెళ్ళను ఆయన దగ్గరికి. ఆయన హానికరుడు, ఇశ్రాయేలు ప్రజలు నమస్కుమారుడు చిత్తర కూడా పట్టి చెరసాలు వేసి కొట్టి స్త్రీలను పురుషులను ఇవన్నీ చేసింది. కాదు, నువ్వు వెళ్ళు అననీయ, నువ్వు వెళ్ళి అతని మీద చేతి నుంచి అతని కొరకు ప్రార్థించమన్నాడు. అలాగా ఆ ప్రభు పిలుస్తాడు మనల్ని, ఒక్కొక్క రీతిగా పిలుస్తాడు. దాన్ని మనం వినాలా, లోబడాలా, వెంబడించాలా. మనుషులను చూసుకోవద్దు. అయ్యో నేను ఉంటుందాన్ని మంచిదాన్ని అవును ప్రభా, కానీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. చదవలేని దాన్ని, కొంతమంది చదవలేదు, డిగ్రీ లేదు. దేవుడి డిగ్రీ అడగలేదు. బైబిల్ చదువుకో, ప్రార్థన చేయి, మోకాల ముందు నీ సాక్ష్యం ఎట్లుంది, నువ్వు ఎలాగో సేవిస్తున్నావు, నువ్వు మందిరానికి వెళ్తున్నావా. స్త్రీలను చాలామంది బలహీనలు ప్రార్థన చేయమంటే కూడా మనం భయపడతాం. కొన్ని ప్లేస్లో మనకు సమయం దొరికినప్పుడు మనం వాటిని వదులుకోవద్దు. ఎవరమైన రోగస్తులైన స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు ప్రార్థన అంటే చాలా మంది ప్రార్థన చేయాలి. పోటీ పడాలా, ఏడవాలా, దుఃఖపడాలా, రోధించాలా. సంఘంలో మరి ఎవరైనా అవసరం అక్కడ ప్రార్థన చేయాలి అన్నప్పుడు వాళ్ళకి ప్రార్థన ద్వారా వాళ్ళకి ఓదార్పు. నాకు నేను చాలాసార్లు ఓదార్పు పొందుతాను. నేను చెప్పుకుంటా, నాకు సమస్య వస్తే నేను ఏమి ఉంటాను, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా. తర్వాత నా కొరకు ప్రార్థించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, సంఘము మరి సేవకులకు, పెద్దలకు మన అవసరం చెప్పాలి.
వాళ్ళ ద్వారా మనం ఎంత ఉంటామంటే మనం పూర్తిగా పడిపోతున్నప్పుడు వాళ్ళ ప్రార్థన మనం చేయించి లేపినట్టు ఉంటుంది. అది ఆ అనుభవం మనకు రావాలి. అయ్యో నేను వాళ్ళకి చెప్పుకుంటే ఏమవుతుందో, అయ్యో నేను వీళ్ళకి చెప్పుకుంటే ఏమవుతుందో, నా అవసరం ఎట్లా, దీని కొరకు చెప్పొచ్చో లేదో. తప్పు కాదు, చెప్పొచ్చు. నువ్వు అనుకుంటావు అసాధ్యము, అది మనకు అసాధ్యం. అది మానవులకు, మనకు, మనుషులకు మనకు అసాధ్యం, కానీ దేవుడికి సమస్తము సాధ్యం. ఏది కూడా మరి లాజరు ఎట్లా ఉన్నాడు, మొత్తం చనిపోయాడు, దుఃఖంలో ఉన్నాడు, ఆ కుటుంబం అంతా. ఏమంటారు, ఇప్పుడు వచ్చిన చనిపోయేటట్టు బట్టి ఏమొస్తుంది, ఏం లేకుండా అన్నప్పుడు చూస్తామని అంటారు. చూడండి ఆమె విశ్వాసం అయితే నమ్మిక మార్గం ఉంచిన. సో ఇప్పుడే నువ్వు దేవుని మహిమ చూస్తావని అంటారు వేసుకోండి. అప్పుడే వెళ్ళి కన్నీటితో తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది మరి అక్కడ లాజరు లేచింది గొప్పగా, కానీ అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా అన్నిలై ఉండొచ్చు కదా, యూదులై ఉండొచ్చు. యూదులై ఉండి కూడా దేవుని యేసుని పునరుద్ధానం నమ్మని వాళ్ళు వాళ్ళ మధ్య ఆ కార్యం జరగాలని ఆ శోధన మార్త మరియ మరి వాళ్ళు ఎంత ప్రార్థించేవాళ్ళు కదా. మరి మేము ఇంత ప్రార్థిస్తున్నాం కదా ప్రభావ, మాకు ఎందుకు వచ్చింది ఈ శోధన అని మనం అనుకుంటాం. కానీ అక్కడ చూడండి ఆ కుటుంబాన్ని మరి వాళ్ళంతా ప్రార్థించే వాళ్ళు, యేసుప్రభుని అంత ప్రేమించారు. యేసుప్రభు తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కదా. మరి ఎంత ప్రార్థన చేస్తున్నారు, యేసుప్రభు మాకు వస్తున్నాడు, యేసుప్రభు వాక్యం వింటున్నాం, మరి మా తమ్ముడు ఎందుకు చనిపోయినని వాళ్ళు నన్ను అడగలేదు కదా. అలాంటి పరిస్థితులు మనకు కూడా వస్తున్నాయి. మనం కూడా అనుకుంటాం, అయ్యో ప్రభు ఆదివారం వెళ్తున్నా, ఆరాధన చేసుకున్నా, మొదటి ప్రార్థనకే వెళ్తాను, మొదటి పాటకే వెళ్తాను, పాటలు పాడతాను, ఆరాధన వర్తమానం ఉంటాను, ఆరాధన సరి చేసుకుంటాను, ఆరాధన చేస్తాను, వాక్యం ద్వారా ఆరాధన చేస్తాను, మరి ఉపవాస ప్రార్థనకి వెళ్తాను, బైబిల్ స్టడీకి వెళ్తాను, సంఘ ప్రార్థనకి వెళ్తాను, సంఘంతో ఎంత కలిసి ఉన్నా కదా ప్రభు, ఇంత సేవిస్తున్నా కదా ప్రభు, ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది అని మనం అనుకుంటాం. కానీ ఆ సమస్య ద్వారా, ఆ సభల ద్వారా మరి నీకు ఏం నేర్పిస్తున్నాడు అని అనుకోం కదా. ఎప్పుడు అనుకోండి, కొంచెం పడిపోతాం. అయ్యో నేను ఇంటర్వ్యూగా నాకు ఎందుకు సమస్య వచ్చింది ప్రభు, నన్ను ఎందుకు ఇట్లా అన్నారు ప్రభు, నన్ను ఎందుకు ఇట్లా అన్నారు ప్రభు అని అనుకుంటాం. కానీ అది ప్రభుకి వదిలిపెట్టేయాలి. మనం ఏమీ దాని గురించి చింతించకూడదు, దాని గురించి ఏమనదు. నీతి మంతులకే అనేక భక్తి గల వారికే అనేక శ్రమలు, అవమానాలు, నిందలు, భయభక్తులు కలిగి ప్రభుత్వాన్ని ఆయనకు మొరపెట్టాలి. నెహెమ్యా ఏమంటాడు, నీ దాసులను నేను భయంతో, భక్తితో, వణుకుతో. చూడండి ఆయన నెహెమ్యా రాజు, ఆయన రాజుకు పాత్ర అందించేవాడు కదా. ఆయన ఎందుకు అంటాడు, యెరూషలేము పరిస్థితి చూసి అంటాడు. ఇది మన సమస్యల కొరకు మనము ఆ అవమానాలు, నిందలు, ఆ సమస్యలు గుండా వెళ్ళలేమా మనము? మన సమస్య నెహెమ్యాకి ఆయన సమస్య కాదండి. మంచిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, ఆయనకి ఏం లేదు, డబ్బు లేదు, పొదవ ఏది లేదు. యెరూషలేము గోడలు పాడైపోయినాయి, కూడిపోయినాయి, తిరిగి కట్టాలి ప్రభువా అని అప్పుడు రాజు మరి రాజు అంటే ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు, ఎంత బాధగా ఉన్నావు, దుఃఖంగా ఉన్నావు, మరి రాజు తెలుసుకొని ఏం కావాలి కంటే యెరూషలేము గోడలు. అప్పుడు ఏమంటాడు, నీ దాసుడు నెహెమ్యా మొదటి అధ్యాయం 11 ఇక్కడ ఎవరు చదివితే కొంచెము ఇంకా కొంచెం అర్థమైంది కదా మాటలు. నెహెమ్యా మరి రాజు దగ్గర గిన్నె అందించేవాడు. వీళ్ళను బతిమాలుకుంటున్నాడు, వీళ్ళ మీ దాసుడు ఆలోచన, మీ దాసుని ఆలోచన సఫలపరచు, ఈ మనుషులు నా యందు దయచూపుమన్నట్టు. మనం కూడా వేసుకోవా, నా పట్ల దయచూపు, నన్ను కనికరించు, ఈ శోధనలో ఉన్నా, ఈ గుంతలో ఉన్నా, ఈ ఊపిలో ఉన్నాను, ఎవరు సహాయం లేదు, నన్ను నీ చేయి అందించు, నన్ను లేపు, నన్ను స్థిరపరచు. మన పాదాలు మరి తొట్టింటాయి కదా, అనేక మార్లు కూడా కొన్ని స్థలాల్లో మరి వెళ్ళలేని పరిస్థితుల్లో వెళ్ళవలసి వస్తుంది. అక్కడ మన బంధువులే ఉంటారు, చనిపోతారు.
మరి నాకు కూడా ఎన్నో చాలా పరిస్థితులు వచ్చినాయి ప్రభు, బంధువులు రక్షింపబడలేదు. కానీ వెళ్ళాలా సొంత మా ఆడబిడ్డ, మరి వెళ్ళాలా, మేము వెళ్ళకుంటే ఎలా ప్రభు అన్నప్పుడు మరి వెళ్ళాము, ఉన్నాము, చూసినాము, వచ్చినాము. దాని ద్వారా ఏ దోషం కూడా మా కుటుంబానికి మాకు రాకుండా అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తుంటాం. కొన్ని కొన్ని పరిస్థితుల్లో కూడా వెళ్తుంటాము. అప్పుడు మనం ప్రార్థించాలి. నేను సొంతంగా నేను రాజు కదా, నేను ఇది కదా, నేను జ్ఞాని కదా, నేను నా దగ్గర డబ్బు ఉంది కదా వెళ్ళిపోలేదు. ప్రార్థించింది దాసుని ప్రార్థన మరి ఆలకించింది. మరి ఈ పని పూనుకొని నామంలో భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమున నీ దాసుని ఆలోచన సఫలపరచు. ఈ మనుషులు నా యందు దయచూపినట్లు అనుగ్రహించుకొని నిన్ను బతిమాలుకొనుచున్నాను, నన్ను బతిమాలుకొనుచున్నాను. మరి యెహోషువ 2:11 రండి. మేము వినినప్పుడు కదా ఇక్కడ ఇవే మాట్లాడుతుంటే ఉంటుంది. ఇక్కడ అంతా మనము ఫస్ట్ నుండి కూడా చదవచ్చు ఇదంతా. అయితే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏమంటది, మేము వాళ్ళకి చదవమా ఇక్కడ ఏమంటుంది రాహాబు కదా, ఎన్నే రాహాబు ఇక్కడ వీళ్ళు మరి ఇశ్రాయేళ్ల మధ్య దేవుడు చేసిన గొప్ప కార్యములు ఈమె చూసింది, విన్నది. ఎరుకో పట్టణానికి కావాలి వారిని పంపిస్తారు కదా. అప్పుడు పంపించినప్పుడు వాళ్ళని దాచిపెట్టి మరి ఆమె దగ్గరికి వీళ్ళు వెళ్ళినప్పుడు ఆమె ఎవరు అన్యురాలు కదా, రాలేదు, దేవుని ఎరగలేదు, దేవుని సేవించలేదు, మనలాగా ప్రార్థన ఆరాధన వాక్యము మరి ఆయన విన్నది అంతే. ఇదే ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు అని, ఇశ్రాయేలు ఎర్ర సముద్రంలో నుండి దాటింపజేసిందని, ఆరిన నేలను నడిచిందని, మీ దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఇక్కడ ముందంతా చదువుదామా. మీరు ఐగుప్తి దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రంలో నీరును ఎలాగా ఆరిపోయేచును, యొర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరు ఏమి చేసితిరో అనగా, మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. ఇవన్నీ విన్నాక ఏమంటది, ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడు, దేవుడు ఇంత గొప్ప, మీరు ఈ భూమి మీద ఆకాశం అంటే కానీ భూమి కింద అయినా కానీ దేవుడికి ఎదుట ఎట్టి మనుషుడికి ధైర్యము రాలేదు. కన్యురాలు రాలేదు, ఆమె వేశ్య, ఆమె జీవితం ఎలాంటిది, వేశ్య, ఎవరు కూడా పోవద్దు రావద్దు. మరి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె విన్నది. ఆమె విని వాళ్ళను దాచిపెట్టి తప్పించి వాళ్ళు వచ్చిన వారికి వేరే మార్గం ఇవ్వడం మనం చెప్పుకోలేదు, వేరే మార్గంలో పంపిస్తుంది. వేశ్య మనం మరి రాహాబు, ఆమె ఎంత మరి దేవుని గొప్ప కార్యాలు విన్నది, చూసింది, చూడలేదు కానీ విన్నది. ఎంత గొప్ప దేవుడు, మా గుండెలు కరిగిపోతున్న
చూడండి. మనం ఎట్లా ఉండాలా, మరి మన గుండెలు ఎలా ఉండాలా, మనం కలిగిపోతున్నామా? మనం ప్రార్థన చేసినప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఈ దినంలో సేవకులు మరి ఎంతోమంది సేవా పరిచయం, ఇప్పుడు వాక్యం కూడా చెప్పలేము, సువార్త కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. రహస్యంగా చేసుకుంటున్నాం. ఒక కరపత్రం కూడా ఇవ్వదు. కరపత్రం ఇస్తే అలా ఫోన్ నంబరు అదంతా ఉంటే అది మందిరానికి వస్తున్నారు. ఒక కార్ వేస్తే కార్లను ఎడ్యుకేషన్ ఉన్నా కానీ బేదేల్ మందిరానికి వచ్చింది. బేదేల్ మందిరంలో పెద్ద గొడవ చేసింది. సేవకుడు అన్న ఏదో సర్ది చెప్పి అన్నాడు, అన్న అప్పుడు మీరు కరపత్రాలు ఇచ్చినప్పుడు ఎవరైనా మీతో మంచిగా మాట్లాడి ప్రేమగా మాట్లాడి ఉంటే ఇవ్వండి, స్కూటర్కి కార్లల్లో పెట్టొద్దు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కదా, మరి ఎలా మనం ఏం చేస్తాము? రహస్యంగా గుండెలు కరిగిపోయేదాకా ఏదో అని ఏడ్చి ప్రార్థించండి. ఇప్పుడు ప్రార్థన కూడా చాలా తక్కువైందంట. ఎక్కడ చూసినా యూట్యూబ్లు అట్లా ఇట్లా సేవలు అంతా బిజీ అయిపోయింది. ప్రార్థన అంటే ఏంటి? అన్నీ చూసుకోవాలా, మనము మోకరించాలా. లోకంతో సంబంధం లేదు, లోకంతో ఏది లేదు, ఏది మనకు గాలి కూడా దేవుడు మన తండ్రితో మనం మొదలుసుకోవాలి దేవుడు. అలాంటి ప్రార్థన ఇప్పుడు కరువైపోయింది. ప్రార్థన యెహోషువ ప్రార్థించింది కదా, దానియేలు ప్రార్థించింది. యెహోషువ మరి ప్రార్థించినప్పుడు సూర్యచంద్రన మరి వర్షం లేకుండా ఏలియా ప్రార్థించింది. ఏలియా దగ్గరికి వెళ్ళి హన్నా మరి తన పరిస్థితి మరి బహుగుణంగా తానకున్న నిందలు అవమానం ఇట్లా ఎంతోమంది స్త్రీలు కూడా మరి ఎంతో ప్రార్థించినారు. పరిచర్య మరి పౌలుకు కూడా ఎంతో సహకరించింది స్త్రీలు కదా. ఆయన వచ్చినప్పుడు మరి పౌలును మరి చంపేస్తాము, పట్టుకోండి, అది బంధించి చేసి ఈ సంఘానికి రావద్దు, మీరు వాళ్ళకు మీరు ఇట్లా చేర్చుకోవద్దు, పౌలును ఇంట్లో చేర్చుకోవద్దు అన్నప్పుడు వాళ్ళ స్త్రీలు కూడా మరి ఎంతో మా ప్రాణాలైనా ఇస్తాం. ఆ వాక్యాలు మనము మా ప్రాణాలైనా మేము ఇస్తాము సేవకు పరిచర్యకు దేవుడికి. మరి అలాగా మనం కూడా ఈ దినాల్లో ప్రార్థించాలి. మరి యెషయా 57 మహాగణులను మహోన్నతులను పశువులు నిత్య నివాసి అయిన వాడి నాకు సెలవిస్తున్నాడు. మన దేవుడు ఎంత గొప్ప, మన హృదయంలో మరి ఇంత ఇక్కడ ఏమైతే తన హృదయాన్ని చాలా మరి ఏం చేసింది, ఇక్కడ ఆమె హృదయాన్ని కుమ్మరించింది కదా, కరిగిపోయింది, ఆమె గుండె కరిగిపోయింది. అలాంటి కరిగిపోయిన గుండెలో మరి దేవుడు నేను మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి, ఇలాంటి హృదయాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. మనము మన హృదయాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, చోటు లేదు అంటాడు కదా ప్రభు. ఎక్కడ ఒక వాక్యాన్ని అనిపిస్తూ అంటాడు, నాకు స్థలం లేదు. ఆయన స్థలం ఎక్కడ ఉండాలా? మన హృదయంలో, మన ఇంట్లో కాదు, మన హృదయంలో ఉండాలి ఆయన స్థలం. మనం ఆయన పెడితే ఆయన మన హృదయంలోకి వచ్చిన గొప్ప సంగతులు, గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. మరి మత్తయి సువార్త 28 అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఇక్కడ ఏమంటే మన ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఆయనకు సర్వాధికారం, భూలోకం కూడా సర్వాధికారం. మరి భూలోకంలో మనం వేటి కొరకు మనం ప్రార్థించినా కానీ అవి పరలోకంలో బంధించుకోబడతాయి. మన భూలోకంలో మన అవసరం, మన సాతాన బంధకం నుండి మనం విడిపించాలా,
సాతాను బంధించాలన్నప్పుడు భూలోకంలో మనం ఏకీభవించి ప్రార్థించినప్పుడు అది సాధ్యమే. అది ఎక్కడ జరుగుతున్నది? పరలోకంలో. నువ్వు నేను చేసింది కాదది, మనం చేసింది కాదది, దేవుడు చేస్తాడు. పరలోకం నుండి మనకు దానికి జవాబు వస్తుంది, దానికి విడుదల వస్తుంది. మనుషులు మనం కేవలం ఆయనకు మొరపెట్టేవారండి, కార్యం చేసేది దేవుడే. ప్రభువా, మరి నేను ఈ పరిస్థితిలో కూడా వెళ్తున్నాను, నేను మోకరించినాను, ప్రార్థిస్తున్నాను, ఇది నా నుండి దూరం చేయి ప్రభువా, ఇది నాకు అక్కర్లేదు, నన్ను శోధిస్తుంది, నన్ను బాధిస్తుంది, నా శరీరంలో నుండి, నా హృదయంలో నుండి నాకు గాయం ఉంది, ఈ నొప్పి ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ శోధన ఉంది. ప్రభువా, నువ్వు సర్వాధికారివి, పరలోకంలో భూలోకంలో నీకు అధికారం కలిగింది. నువ్వు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన ఏక దేవుడు, నీకు అధికారం ఉండదు. ఆయన మొరపెట్టినప్పుడు అది మనకు పరలోకం నుండి మనకు జవాబు వస్తుంది, విడుదల వస్తుంది, స్వస్థత వస్తుంది, సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, నెమ్మది వస్తుంది. ఇవన్నీ కూడా మనం దేవుని ద్వారా పొందుకుంటాం. ఎలా పొందుకోవాలంటే ప్రార్థన, దేవునితో ఉపవాస ప్రార్థన, దేవునితో మాట్లాడడం. ముఖ్యంగా మనము రక్షింపబడి ఉండాలి, రక్షింపబడి ఉండాలా, మరి ఆయన కృప పొందుకొని ఉండాలా, మరి సమస్త విధమైన పాపం నుండి మనకు విమోచన రావాలా. ఇవన్నీ కలిగి ఉంటే మనము ధైర్యంగా ఆయన ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా ఇవన్నీ కూడా పొందుకుంటాం. మరి ఈ రోమా 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, ఎత్తువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారు. చూడండి, రోమా 5 18 చదివి. రోమా 5:18 నీ సంతానం ఇలాగ ముందునని చెప్పిన దాన్ని బట్టి అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మినాడు. రోమా 5:18 ఏ భేదము లేదు, అందరూ పాపం చేశాను, దేవుడు ఆశ్రయించాడు. 5:19 అధ్యాయం చెప్పమా? 3:10 చూడండి, చదవండి. చూడండి, నీతిమంతుడు లేడు, ఎవడూ లేడు, గ్రహించువాడు ఎవడూ లేడు, దేవుని ఎత్తువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాత్రం వారే మేలు చేయవాడు ఒకడు లేడు. మనం అందరం కూడా నీతిమంతులం కాదు, ఒక్కడు కూడా లేడు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. మనం ఇవన్నీ ఒప్పుకుంటూ రావాలి. ప్రభువా, నేను నాలో నీతి లేదు, నా హృదయం బాగాలేదు, నేను మరి అనేక మార్లు పడిపోయాను, తప్పిపోయాను, అయినను ఇలాంటి పాప హృదయాన్ని యేసుప్రభు కోరుకుంటున్నాడు. తన నివాస స్థలంలో చేస్తాను, మహోన్నతుడు. ఆయన మన యొక్క మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు కదా. అప్పుడు మనము ప్రభువా, నా హృదయంలో ఏ మంచి లేదు, నేనెంత మాత్రంలో కూడా మనము ఒకసారి మనం వెళ్తూ ఉంటాం కదా, మురికిని అసలు ఎంత కూడా మనము ఇష్టపడం, అసహించుకుంటాం. వెంటనే కాలికేదో తగిలిందంటే ఇంట్లో కూడా రా, మన చీరకి ఏదైనా చీర కూడా బయట వేసేస్తాం, ఇంట్లోకి రా. చూడండి, మనము మరి ఆ మురికి కన్నా మనం ఇంకా ఎక్కువ మురికి, మన ఆలోచనలు మురికి, మన తలంపులు మురికి. మన మురికి అంటే మురికి పని చేయడం అని కాదు, మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఒకవేళ కీడే పలుకుమన్నాడు, కానీ కీడు పలుకోవద్దు, మేలు పలుకుమన్నాడు. కానీ మనము కీడునే ఎక్కువ మాట్లాడుతాం. ఎవరికైనా ఏంటంటే ఒక నిమిషం అనే ఈర్ష్య వస్తుంది కదా, నేనైతే ఒప్పుకుంటాను. అయినా ప్రభావ వాళ్ళు నాకన్నా బాగున్నాను, 4 బిల్డింగ్లు కట్టిండు, మేము ఒకటే కట్టుకున్నాం. ఇలాంటి ఈర్ష్యలు కూడా వస్తాయి. ఇది కూడా హృదయానికి దేవునికి ఇష్టమైనది కాదు, అయినా కానీ ప్రేమిస్తున్నాడు.
రమ్మంటున్నాడు, ప్రార్థించమంటున్నాడు. అడుగు, పొందుకో, నీకేం కావాలా. మన దేవుడు ఐశ్వర్యవంతుడు కదా, వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ఆ ఐశ్వర్యాన్ని ఎవరికి ఇవ్వాలంటున్నాడు? నీకు, నాకు. ఎందుకు ఇస్తాడు? ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం చేసుకోవాలి. ముందుగా మన పాపక్షేమాలను ఒప్పుకొని మారు మనసు, రక్షణ, ఈ అనుభవంలోనికి వచ్చి ఆయన ప్రేమను మనం కనుగొన్నప్పుడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది ఎడగట్టలేము మనం. ఎందుకంటే ఆయన విలువైన రక్తం మనకి ఇచ్చింది. ఆయన మన తండ్రి, ఆయన ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడు. ఆయన ఎంతగా ప్రేమించే మరి యేసుప్రభువుని ఎవరైనా ఇస్తారా? అన్నీ తెలుసు తండ్రికి. కుమారుణ్ణి మరి ఎప్పుడు పంపాలా, ఏ సమయంలో పంపాలా, ఎందుకు పంపాలా కూడా దేవునికి తెలిసింది. కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపింది. ఇంకా లోకంలో పాపము, అతిక్రమము, మరి రక్షణ లేదు, కట్టుబాటు లేదు. జనులు నశిస్తున్నారు. నశించిన దాన్ని ఎదిగి రక్షించడానికి తన కుమారుని పంపించింది. కాలం పరిపూర్ణమైనప్పుడు శిష్యుల ముందు నుండి మరి యేసుక్రీస్తు ప్రభు ఎట్లా వచ్చిండు? రాజుగా వచ్చిందా? ఏ రాజ్యం, ఏ కోటలో కూడా ఆయన జన్మించలేదు. ఎందుకు? మన ఉద్యోగము, మానవులము. మరి ఆయన మానవ శరీరాకారంలో వచ్చినాడు. దేవుడికి రాలేదు. ఆయన మహిమ తీసుకొని రాలేదు. మహిమ అంతా పరలోకంలో విడిచిపెట్టిండు. ఆయన సింహాసనం విడిచిపెట్టిండు. ఆయన రాజ్యం విడిచిపెట్టిండు. దాసుని స్వరూపం ధరించిండు. శిలవ మరణం పొందినాం కదా. శిలవ మరణం అంట ఎవరు ఎంతో పాప శిక్ష, ఏదో దోషము, నరహత్య ఇవి చేసిన వాళ్ళకు ఆ శిలువ వేసేటప్పుడు ప్రభుత్వం అట్లా ఉంది అది. కానీ యేసు ప్రభుత్వం ఏ దోషం లేదు. పిలాతు అంటాడు, 3 సార్లు రాస్తాడు. పిలాతు 3 సార్లు పిలిచి ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు. 3 సార్లు కూడా అదే చెప్తాడు. పిలాతు భార్య కూడా అంటాడు, అన్నిటి మందుని జోలికి వెళ్ళకు. చూడండి, ఆయన వాక్యం లేడు. ఆయన యేసు ప్రభు తెలియదు. ఆమె రోమా ప్రభుత్వము, ఇక్కడ ఇస్రాయేల్కు ఆమె చాలా దూరం. మీరు అలాంటి జ్ఞానవంతులు ఉందనుకుంటాం. కొన్ని గ్రహిస్తారు. మరి ఆమె గ్రహించింది. భర్తలు పెట్టాడు. ఆమె పేరైతే రాలేదని పిలాతు బాగుంది. ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుని తండ్రి చేత పంపబడ్డాడు. ఆయన తెలుసుకుంది. ఆయనకు పిలాతు ఏమంటాడు? ఈ దోషము నా మీద, నా పిల్లల మీద రాకుండా చేతులు ఏ దోషం లేని ప్రభు ఈ పాప హృదయంలో నీతిమంతులం కాకుండా అనీతిమంతులం, శిక్షకు పాత్రలం అయినప్పటికీ కూడా ప్రేమించింది, విడిపించింది. ఇంత గొప్ప దేవుని మనము కనపరచాలి, ఆరాధించాలి. కొంతమంది ఆదివారం అంటారు, వారం అంతా దేవుని బయట చూస్తారు, దేవుని చూస్తారు. దేవుని ఆరోగ్యం ఇచ్చింది కదా, నీ కాళ్ళు చేతులు మంచిగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, మందిరానికి నడిచి వచ్చినావు, ఆరాధన చేయదు. రెండు మాటలు పోటీ పడాలి. ఆరాధన పడదు. ప్రవ్వా ఈ వాటించినావు, నన్ను నడిపించినావు. ప్రవ్వా ఈ శోధనను తప్పించినావు, ఈ వాటిని దాసు ద్వారా నన్ను అందించినావు. సరి చేసుకుంటున్నాను, ఆరాధిస్తున్నాను. నోరు తెలుసుకోదు నాతో మాట్లాడు. మనమంట ఏదో పోతున్నాము ఆచారంగా కాదంట. ఆదివారం ఆరాధన మందిరానికి వెళ్ళినప్పుడే ఇంట్లో ప్రార్థించాను. ప్రార్థన చేసి సిద్ధపడి, ప్రభువా నీ మందిరానికి వెళ్తున్నా, నాతో మాట్లాడు, నీ వాక్యం ద్వారా మాట్లాడు. నేను ఆరాధించాలి, నేను ప్రార్థించాలి, నీ నామం ఘనపరచాలి, సన్నిధిలో సాగిపడాలి, నిన్ను పూజించాలి. ఆ దినము మరి ఎంతోమంది, దావీదు మహారాజు కదా, ఆయన ఏం చేసిండు? సింహాసనం వదిలి కిరీటం పెట్టి పాదాల కింద పడి సాగిలపడి ప్రార్థించింది. నాకు విజయం ఇచ్చిన యుద్ధంలో ఇశ్రాయేలు రాజు నేను ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఇలాంటి శోధనలు వస్తున్నాయి, సౌలు చేత తరమబడుతున్నా నేను, నా కుమారుని ద్వారా శోధన వచ్చింది. ఇవన్నీ కూడా ఆయన రాజు వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన, రాజ్యం వదిలిపెట్టిందా వాళ్ళు? వాటికన్నీ దేవుని దగ్గర తీసుకొచ్చిండు, దేవుని పాత్రను తీసుకొచ్చింది. కానాన్ని కూడా ఏం చేస్తుంది? తన కుమార్తె దయ్యం బట్టి చాలా బలహీనం ఉంది అని వెళ్తా ఉంటారు, అందరు శిష్యులు వెళ్తుంటారు. పలానా దగ్గర యేసుప్రభు వచ్చిండు, మరి ఆయన దగ్గరికి వెళ్ళాలని నా ఆత్ర, నా అవసరము, ఆయన
ఆయన చెప్పుకోవాలని ఎంతో విశ్వాసంతో ఆమె ఎవరు కానాని స్త్రీ అంట. యేసు ప్రభు వెళ్తా ఉండే శిష్యులు ఏమని పిలుస్తుంది? ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఎంత తగ్గింపు, ఎంత మరి విశ్వాసము, ప్రార్థన. ప్రభువా తనకు తెలుసు యేసు ప్రభు యూదుల దగ్గరికి వచ్చిన, నశించిపోయినా గొర్రెల దగ్గరికి వచ్చిన యేసు ప్రభు చెప్తాడు కదా. చెప్పినాడు, అవును ప్రభువా, అవును ప్రభువా అంటాడు. అవును ప్రభువా, దావీదు కుమారుడా కరుణించు. మళ్ళీ అదే శిష్యులు ఆటంకపరుస్తారు. శిష్యులు ఏమంటారు? ఏమమ్మని ఇంత తొందరగా అయితే నేను పంపించేస్తాము అని అన్నప్పుడు వేసి ఏమన్నాడు? ఆమె విశ్వాసము, ఆమె ఓపికను పరీక్షిస్తున్నాడు. చూడండి, పరీక్షిస్తున్నప్పుడు కూడా ఆయన కాదు ప్రభు, అవును ప్రభు, చెల్లించు ప్రభు, నా బిడ్డను స్వస్థపరచు ప్రభు అని యేసు వెంట వెళ్తూనే ఉంటాడు. అప్పుడు ఏమంటాడు యేసు ప్రభుయే, అమ్మ నీ విశ్వాసము గొప్పది. చూడండి, ఎంత పరీక్షకుండా వెళ్ళి ఆ యేసు ప్రభు ఇంటలేని గుంపులో ఏమిటంటే మనం కూడా ఒక ప్రార్థన చేస్తున్నాం. 8 సంవత్సరాలు చేసిన, 6 నెలలు చేసిన, టైం పెట్టుకుంటాం మనం. ఈ వాగ్దానం పోయిన సంవత్సరం ఇచ్చినాం ప్రభావ, 2025 ఇచ్చినాం, 2024 ఇచ్చినాం, ఇప్పుడు 26 వచ్చింది, ఏమీ నెరవేరలేదు, ఏమీ లేదని మనము విశ్వాసం, నమ్మక పరీక్ష. అది పరీక్ష కూడా వెళ్తున్నాం, మనం గ్రహించాలా. మనకు చెప్తున్నా కదా, ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారు. ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు మన పరిశుద్ధాత్మ మనం ఒప్పిస్తుంది, మనకు నడిపిస్తుంది. దాన్ని మనం గ్రహించాలి. సరే ప్రభు ఇంకా ఆలస్యమైందా, సరే అని కొన్ని రోజులు ప్రార్థన చేసి మనం వదిలిపెట్టేయాలి. కొన్నిసార్లు కూడా మనం ప్రార్థించి ఏం చేయాలని అనుకుంటాం, కానీ మనసులో ఉంటుంది అది వాసన. సరే మన ప్రభు తన సొంత సమయం ఉంటుంది. ఇలాగ ఎంతమందో ప్రార్థించేయాలి. నేను కూడా ఒకసారి అనుకుంటాను, ప్రభువా నేనే మాత్రం కానీ నాకన్నా 24 గంటలు మోటరించి ప్రార్థించి అవసరాలు కలిగి ఉంటారు కదా ప్రభువా, వారు ఉన్నారు కదా, నేను ఏ లైన్లోనూ ఉన్నాను, ఏ నంబర్లో ఉన్నాను, ఇట్లా కూడా ప్రార్థించుకుంటాం, ఇట్లా కూడా చేసుకుంటా నేను. సరే ప్రభు అని సొంత సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని మన ప్రార్థన ఉండాలి. లేదు ప్రభు ఈ సంవత్సరం చేయి, ఈ మాసం చేయి, డిసెంబర్లో నాకు నెరవేరాల వాగ్దానం అని అనుకుంటాను. అది దేవుని చిత్తము కాదు. దేవుని అది కూడా నీ అవసరము, దేవుడికి నీ అవసరాలు అన్నీ కూడా తెలుసు. ఇది నీకు అవసరం ఉందా, ఇది నీకు కాదా అని కూడా దేవునికి తెలుసు. దానివల్ల కూడా ప్రభు మరి మనం అనుకుంటాం, నాకు కారు కావాలా, కారే నడపలేవు నువ్వు, కారు కావాలనుకుంటాం, నాలాంటి నన్ను అనుకుంటాను, నువ్వు కారు ప్రభు నేను ప్రార్థన చేసి కారు ఏమనుకుంటారు, ఎవరి పోతాం మాడలేదు, ఎవరి పోతాం తెలియదు, కానీ కావాలంటే ఉండాలి. మీకు కాలం ఉంది, వాళ్ళకి డ్రైవర్ కావాలా, దాని డ్రైవర్ ఎక్కడ లేదు, ఇలాంటి ప్రార్థనలు రావు. మన అవసరం మనం అడుగుతాము, మన మనుషులం కదా, కోరికలు ఉంటాయి. ఆ కోరికలు కూడా అది నీకు అవసరమా, దాని ద్వారా మేలు నీకు అవుతుందా, నీకు అవసరం ఉందా, దాని ద్వారా నీకు లాభం ఉందా. ఇప్పుడు నేను చెప్పాను కదా పోస్ట్ ఆఫీస్కి మాకు అవసరం అని. దేవుడు ఆ సమయంలో 5 నిమిషాలు ఆయన తీసుకొచ్చిన 5 నిమిషాలు ఆయన అంటున్నాడు అటెండర్, ఇంకా చాలా సంగతులు జరిగినాయి. అటెండర్ అంటే నేను అసలు రాడా అమ్మ, ఈరోజు ఇప్పుడు వచ్చిందో ఆమె అర్థమవుతుంది. అసలు లేదు, ఆ శాతంలో పోయింది, కరోనాని ఎవరు రావట్లేదు. ఆయన అక్కడ ఇనిషియేట్ చేస్తున్నాడు, మంచిగా వచ్చింది మనిషి, చాలా మంచి మనిషి. అసలు ఎంత నెమ్మదంటే ఇది ఒక దేవదూతలా కనిపించింది నాకైతే. ఆశ్చర్యం, ఆ క్షణంలో నా పరిస్థితిని బట్టి నేను మా పాప కూడా మేము కూడా ఆశ్చర్యపోయాను. అమ్మ చూసినావు, నువ్వు ఉంటేనే లేదా, నువ్వు ఉంటేనే ఏడుస్తావు, నువ్వు ఉంటేనే ఇచ్చేస్తావు, బీపీ తెచ్చుకుంటావు, నీకు బాగా ఎందుకు బీపీ తెచ్చుకుంటావు, ప్రార్థిస్తాం. మా పిల్లలు ఇద్దరు కూడా అంటారు, ఏది వచ్చినా కానీ మా పిల్లలు మేము ప్రార్థిస్తాం. అమ్మ ప్రార్థన చేద్దాం, తొందరపడతాం, ప్రార్థన చేద్దాం, ఏం కాదు, దేవుడు చేస్తాడు, దేవుడు యొక్క మార్గంలో తీసుకుపోతాడు. ఎందుకు నువ్వు ఇంత నష్టం ఆలోచిస్తున్నావు అన్నప్పుడు ఆయన నాకు ఒక దేవుడు ఉంటాడు. మనకు అవసరం ఉంటే మన అవసరం ఎదుగుతాడు దేవుడు. మన కష్టార్జితాన్ని ఎక్కడ నష్టపరచడు. ఎక్కడ నష్టం వచ్చింది అనుకోండి తప్పిస్తాడు. మన దగ్గర బిజినెస్ పెట్టినా కానీ దాని ద్వారా మన ఎదురుగా వాళ్ళు నష్టపోతారు. అయ్యో నేను ఇట్లా పోయితే నష్టపోయేదాన్ని కదా అనుకుంటాను. ఎన్నో సాక్ష్యాలు వింటుకుంటాను, నేను చాలా వింటుంటాను. మా ఆయన ఎట్లా పోయింది, అలా వేడి పెట్టిపోయింది, మేము ప్రార్థన చేసినాము, మరి మా ఇద్దరు కలిసి పెట్టాలనుకున్నాము,
మీరు ఏది పోయినా కానీ మీ కుటుంబం మీరు ప్రార్థించాలి. ఎవరో అడుగుతారు, అన్న ఇది చేద్దాం, మంచిదే, కష్టము సంపాదించుకోవాలి, కష్టపడాలి, తప్పదు కదా. ఈ లోకంలో ఉన్నామంటే మనము కష్టపడాలి, సంపాదించుకోవాలా, మన బట్టలు మనకేం అవసరం, తప్పదు, పిల్లలు చదివించుకోవాలి, ఎన్నో ఉంటాయి. మరి అది కూడా మనము ప్రార్థన చేయాలి. ఏ విషయమైనా కానీ కుటుంబం అంతా కూడా ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా సమయం తీసుకోవాలి. స్త్రీలు, భర్తలు, అయ్యా ప్రభావ మరి అన్నం పండడం లేదా వ్యాపారం అంతా లేదా కాదంట ఇదంటే ఈ మంచి పెట్టాలంట, మరి ప్రభావ మరి అది మనకు మంచిదైతే చేయి ప్రభావ, దాని కీడైతే తప్పించు, తొలగించు అని ఆ నష్టం తొలగించాను కూడా అట్లా చాలా మందికి జరిగింది. వాళ్ళకి కొన్ని కోట్లు జరిగినాయి, కొన్ని కోట్లు నష్టం జరిగింది. అక్క ఇప్పుడు మేమున్న దాంట్లో తిప్పుతున్నాం అక్క, ఆ కోట్లు నష్టం పోయేవాళ్ళం అక్క. అట్లా దేవుడు తప్పకుండా మన కుటుంబ ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలోచిస్తుంది. ఏ సమస్య ఏది వచ్చినా పిల్లల విషయంలో కానీ, వారి వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వాళ్ళ రక్షణ విషయంలో కానీ, లోకంలో స్నేహితులు మరి ఎన్నో వింటున్నాము, ఎన్నో చూస్తున్నాము. కాలేజీ పంపాలన్న భయం ఉంది. పిల్లలు చిన్న చిన్న పిల్లలు మేమైతే ఎట్లా చదివించుకున్నాము, ఇప్పుడు వార్తలు వింటుంటే మాకు చాలా భయం వేస్తుంది. మా పిల్లలు ఇట్లా లేదు, జరగలేదబ్బా, ఇలాంటి సంగతులు జరగలేదని ఫస్ట్ అది అనుకుంటుంది. ఇప్పుడైతే చిన్న పిల్లలు వీధులలోనే డ్రగ్స్ తీసుకుంటున్నారు, మెడికల్ షాప్లో దొరుకుతున్నాయంట. చూడండి ఎంత భయంకరము, ఎంత పాపము, అతిక్రమము. అప్పుడు సొదొమ గొమొర్రా పరిస్థితులు మళ్ళీ మనకు వస్తాయి. మరి చాలా భయం అనిపిస్తుంది. అప్పుడు పాపం ఆకాశం అంటుంది. ఇప్పుడు కూడా చిన్న పిల్లలు వాళ్ళు ఎక్కడో ఒక 50 రూపాయలు పని చేసుకుంటున్నారట, ఆ 50 రూపాయలు తీసుకుపోయి డ్రగ్స్. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నామంటే మనం ఎంత ప్రార్థించాలి మన బిడ్డల కొరకు, పరిపాలిస్తున్న రాజుల కొరకు, అధికారుల ప్రభుత్వం కొరకు చాలా ప్రార్థన అవసరం ఉంది. చాలా ప్రార్థన మరి ఈ అంశాల కొరకు మరి ఎలా ప్రార్థించాలా, ఎలా విశ్వాసం ఉంచాలా, ఎలా ఒప్పుకోవాలా, ఇవన్నీ కూడా వాక్యం విన్నాం కదా. నేను కూడా ఎందుకంటే గొప్పదాన్ని కాదు, ఏదో మరి దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచినట్టుగా మరి బేతేలు నుండి అక్కడ వెళ్ళాలా వాక్యం చెప్పాలంటే నేను కూడా సిద్ధపరచినాను. ఏమన్నా తప్పు చెప్పుకుంటే దేవుని